తెలియజేస్తూ ఉన్నాను. లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం, లేఖన సత్యాల్లోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాటని ఈ దినం మన దేవుని వాక్య సందేశముగా మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని వాక్యం ఈ రోజున ఈ యొక్క యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఈ 15వ వచనం, ఇదొక ప్రవచనాత్మకమైన వాగ్దానం. ఇది దేవుడు తన ప్రజల ఎడల ఏ విధంగా ఉంటాడో, దేవుడు ఏమై ఉంటాడో తెలియజేస్తున్న ఒక వాగ్దానం ఇది. ఏమని ఇక్కడ తెలియజేస్తున్నాడనంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అనే ఒక ప్రశ్న వేసి, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఏంటట చెప్పండి మరవను. ఈ లేఖనాలను బట్టి దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన దేవుడు మరువని దేవుడు అని ఆయన మనకు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, మరువని దేవుడు. ఏ దేవుడు చెప్పండి? విడువని దేవుడు, మరువని దేవుడు అనే అంశాన్ని లేఖనాల్లో నుండి ఈ దినం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లోకములో చాలా మంది మర్చిపోతారు. మనం చేసిన మేలులను మర్చిపోతారు, మనం చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు, మనం చేసిన సహాయాన్ని మర్చిపోతారు, మనం చేసిన మంచిని మర్చిపోతారు. కానీ ఈ లోకములో మరువనిది ఒకరే ఒకడై ఉన్నారు. ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మరువని వాడు. ఆయన మరువని దేవుడని లేఖన సత్యముల ద్వారా చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. నేడున్న లోకములో, మర్చిపోయే ఈ లోకంలో, మతిమరుపు లోకంలో మరువని దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా చెప్పండి? మరువని దేవుడు. అసలే ఈ లోకమే మతిమరుపు లోకం. ఏదనంటే అన్న నాకు మతిమరుపు అన్న అంటే, ఈ లోకంలో అందరూ మర్చిపోయే లోకం ఇది. ఏ మేలు చేయి, ఎంత సహాయం చేయి, ఏది చేసినా మర్చిపోతారే తప్ప మళ్ళీ దానికి ఒక పేరు పెడతారు. ఏం పేరు పెడతారంటే మతిమరుపు అని పేరు పెడతారు. అన్న నాకు మతిమరుపు అన్న, నేను మర్చిపోయానన్న అంటారే కానీ, మతిమరుపు లోకంలో, ఈ మర్చిపోయే ఈ లోకంలో ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఏ దేవుడు అంటే, ఆయన ఎన్నడూ ఎప్పుడు మనల్ని మర్చిపోడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు మర్చిపోడని చెప్పండి, దేవుడు నిన్ను మర్చిపోడని చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమని ప్రశ్న వేస్తా ఉన్నాడు అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను ఏంటంటే చెప్పండి, ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. మనం ఏమంటాం సాధారణంగా ఈ ప్రశ్న చూడగానే? సాధారణంగా ఒక తల్లిగా, మానవ సంబంధాలని ఎరిగిన ఒక తల్లిగా మనం ఏమంటామంటే, మరువదండి ఏ తల్లి తన చంటి బిడ్డను మరువదని అంటాం. అవునండి, చంటి బిడ్డను ఏ తల్లి కూడా మరువదు. అంటే తల్లి తన బిడ్డను ఎన్నడు కానీ ఎప్పుడు కానీ మర్చిపోదు అని మనం అంటాం. కానీ లేఖన భాగాల్లో మనం చూస్తే కనుక, ఈ మానవ సంబంధాలున్న ఈ లోకంలో తల్లి తన బిడ్డను మర్చిపోతుందేమో ఒక్కొక్క సందర్భంలో, తన బిడ్డను విడిచిపోతుందేమో, కానీ నేనైతే ఎప్పటికీ ఎన్నటికీ మిమ్మల్ని మరువను అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అంటే తల్లి ప్రేమ ఔన్నత్యాన్ని ఇక్కడ దేవుడు తగ్గిస్తున్నాడని అర్థమా? స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తూ ఉంది అంటే తల్లి ప్రేమ లేనిది, తల్లికి ప్రేమ విలువ తెలియదు, తల్లి ప్రేమ ఔన్నత్యాన్ని తగ్గిస్తున్న సందర్భం కాదు ఇది. ఒక సందర్భంలో మీరు చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో మీరు ధ్యానిస్తే, ఒకని తల్లిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి. ఎట్లా ఆదరిస్తాడట ఆయన? దేవుని ఆదరణ ఎట్లా ఉంటుందట చెప్పండి? చెప్పండి ఎట్లా ఉంటుందట చెప్పండి? తల్లి ఆదరణ ఎలా ఉంటుంది?
ఒక తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తాను అన్నాడు అక్కడ ఆయన. తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తాను అన్నాడా? ఎట్లా ఆదరిస్తాడట? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పండి. అంటే దేవుని ఆదరణ తల్లి లాంటి ఆదరణ అని చెప్పాడు. అంటే తల్లికి ఎక్కువ మించినట్టుగా దేవుని ఆదరణని ఎక్కువ చేసుకోలేదు. కానీ అంటే తల్లి ఔన్నత్యాన్ని దేవుడు ఏ సందర్భంలో కానీ ఏ పరిస్థితుల్లో కానీ దేవుని వాక్యం తల్లి ప్రేమకు మించింది ఏది లేదు. ఈ లోకంలో ప్రేమలు మానవ సంబంధాలు ఉన్న ఈ లోకంలో దేవుని ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమే. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అందులో తల్లి ప్రేమ అంతకంటే మించింది ఏం లేదు. దేవుని ప్రేమ తర్వాత ఈ లోకంలో గొప్పదంటూ ఏదైనా ప్రేమ ఉందంటే అది తల్లే. అలాంటి తల్లి తన చంటి బిడ్డని ఒకానొక సందర్భంలో ఏం చేయగలుగుతుందట చెప్పండి? మర్చిపోతుందట. ఎప్పుడైనా మర్చిపోయే సందర్భం వస్తుందట. ఎక్కడైనా మర్చిపోయే పరిస్థితులు వస్తాయట. లేఖన భాగాల్లో అవును తల్లి అలా తన బిడ్డలని మరుస్తుందా, మరుస్తున్న సందర్భాలు ఎక్కడైనా కనపడుతున్నాయా అని మనం ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనములో, విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే లేఖన సత్యాల్లో చాలా చక్కగా అక్కడ రాయబడుతున్న మాటలను మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం 29వ వచనములో షోమ్రోను పట్టణములో భయంకరమైన కరువు జరుగుతున్న సందర్భాల్లో 2 తల్లులు ఒక తల్లితో ఒక తల్లి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు నేను నీ బిడ్డను వండుకొని తింటాం, రేపు నీ బిడ్డను ఏం చేస్తాం చెప్పండి, మనము వండుకుందాం. నీ బిడ్డను ఈ రోజున ఆహారంగా మనం భుజిద్దాం, ఆహారంగా మనం తీసుకుందాం అని 2 తల్లులు ఇద్దరు తల్లులు తమ బిడ్డలను గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకరోజు ఆ 2 తల్లులు కలిసి ఒక తల్లి బిడ్డను వండుకొని ఒక తల్లి బిడ్డను వారు ఆహారంగా తీసుకున్న సందర్భాన్ని చూస్తాం. మరుసటి రోజు రాగానే ఇంకొక తల్లి బిడ్డను తినాలని వారు అనుకున్నప్పుడు ఆ తల్లి తన బిడ్డను దాచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే తల్లి ప్రేమ కొన్నిసార్లు బిడ్డల ఎడల దేవుడు చూపించిన దానికంటే చూపబడకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తల్లి తన బిడ్డలని ఈ సందర్భంలో ఏం చూస్తూ ఉన్నాం మనం అంటే మరచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, వాత్సల్యం కలిగిన స్త్రీ చేతులు తమ బిడ్డలను వండుకొని తినిరి అనే మాట మీరు అక్కడ చదువుతారు. చదవండి అక్క, మైకులో చదవండి సవర్ణలత అక్క. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. వాత్సల్యం కలిగిన స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. తమ కనిన పిల్లలను ఏం చేశారని చెప్పండి? వండుకొనెను. వాత్సల్యం కలిగిన స్త్రీల చేతులు తమ కనిగిన పిల్లలను ఏం చేశారని చెప్పండి? వండుకొనెను. ఈ లేఖనాలను బట్టి చూస్తే చెప్పాలి మీరు ఇప్పుడు. స్త్రీ అయిన తన తల్లి తన చంటి బిడ్డను, స్త్రీ అయిన తన చంటి బిడ్డను ఏం చేయగలుగుతో చెప్పండి? మరుస్తుందేమో కానీ నేను మిమ్మల్ని మరువననే దేవుని వాగ్దానం అక్షరాల 100కు 100% సత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా ఒక సందర్భంలో స్త్రీ తన బిడ్డని మర్చిపోతుందేమో, స్త్రీ తన బిడ్డలని మరుస్తుందేమో కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే ఆయన మనల్ని ఎన్నడూ మరువడు, ఆయన మనల్ని ఎన్నడూ విడనాడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని మర్చిపోడు కానీ మనమే మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయే గుణం మనకు ఉంటుంది కానీ దేవుడికి మనల్ని మర్చిపోయే గుణం ఉండదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు మనకు సహాయం చేసిన విధానం, దేవుడు మనల్ని నడిపించిన విధానం మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచన భాగంలో మీరు చూడండి, చాలా చక్కగా రాయబడుతున్న మాటలను మీరు చూస్తారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచు. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనములో కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమారి తన వడ్డానమును మరచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. నన్ను ఏం చేశాడట చెప్పండి? కన్యక తన ఆభరణాలను మరుస్తుందా చెప్పండి అండి? ఎక్కడైనా పోగొట్టుకొని పోయిండు, ఓ చౌకమ్మనో ఏదో పోగొట్టుకొని పోయిండు.
ఇంటికి పోగానే కూర్చుంటారా మీరు చెప్పండి? సాయంత్రం దొరికేదాకా ఎతుకుతూనే ఉంటారు. కన్యక తన ఆభరణాలను మరుస్తున్నా, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేస్తున్నారు చెప్పండి? నన్ను మరుస్తా ఉన్నారు. నన్ను మరచి ఉన్నాడని దేవుడు తన లేఖన భాగాల్లో రాస్తా ఉన్నాడు. మర్చిపోయే గుణం మనకుంటది, కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరవడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుస్తుందేమో కానీ దేవుడు ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా, ఏ సందర్భాల్లో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన మర్చిపోడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనములు అంటాడు కదా, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలని అంటాడు. అక్కడ చదవండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం కింద లైన్లో మీరు చదివితే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఏం చేయను చెప్పండి? నేను నిన్ను మర్చిపోజాలి. మర్చిపోడు దేవుడు మనలని. ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన. అందుకనే ఆయనను మనం ఆరాధిస్తా ఉన్నాం. మన అంశం ఏంటిది ఈ రోజునంటే, ఆయన మరువని దేవుడు. ఆయన ఏ దేవుడు చెప్పండి? ఆయన మరువని దేవుడు, ఎన్నడూ మరువని దేవుడు ఆయన, ఏ సందర్భాల్లో కూడా మరువని దేవుడు ఆయన. కీర్తనల గ్రంథం 115వ కీర్తనల గ్రంథం 12వ వచనములో, యెహోవా నీవు మమ్మల్ని మర్చిపోలేదు, నీవు మమ్మల్ని ఆశీర్వదించుతూనే ఉన్నావు అని అంటాడు. 115వ కీర్తనల గ్రంథం, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదని, మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. యెహోవా మమ్మల్ని ఏం చేయలేదని చెప్పండి? మర్చిపోలేదు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మర్చిపోతారు. గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరూ మర్చిపోతారు, కంపల్సరీ అది. ఎందుకంటే ఈ లోకమే మతిమరుపు లోకం, ఈ లోకమే మర్చిపోయే లోకం ఇది. అలాంటి ఈ లోకంలో మనల్ని మరువని ఒక దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన మన మరువని దేవుడు. ఆయన ఏ సందర్భంలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ ఆయన మనల్ని మరువడు. లేఖన భాగాల్లో మనం చదివితే ఎంత చక్కగా ఈ మాటలను మనం ధ్యానిస్తున్నామో చూడండి. స్త్రీ తన చంటి బిడ్డను మరచున, ఆమెనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను ఏంటంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? నేను నిన్ను ఏంటంటే చెప్పండి? మరువ. మనం కొన్ని సందర్భాల్లో మనకి ప్రతికూలతలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం ఏమంటాం దేవునితో అంటే, దేవా నువ్వు నన్ను మర్చిపోయినావా? సహజంగా ప్రతి ఒక్కరి అనుభవం, ప్రతి ఒక్కరి బాగా శ్రమలు ఎక్కువైపోయి, బాగా కష్టాలు ఎక్కువైపోయి, దుఃఖం ఎక్కువైపోయి, ప్రతికూలతలు ఎక్కువైపోయి, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన బాధ, కష్టం, నష్టం మనం అనుభవిస్తున్నప్పుడు సహజంగా మనం ఏమంటామంటే, దేవా నీవు నన్ను మర్చిపోయావా అని అంటాం. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డట్టు, 42వ కీర్తనల గ్రంథం 9వ వచనంలో రాయబడ్డట్టు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మర్చిపోదు. కీర్తనకారుడు అడుగుతున్నాడు చూడండి, నిత్యము మరచెదవా, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు, ఎంతకాలం విముఖుడవై ఉంటావయ్యా, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను. కీర్తనకారుడు బాధతో, వేదనతో అంటా ఉన్నాడు ఇక్కడ. ఎంతకాలం మరుస్తావయ్యా, నిత్యం మరుస్తావా అనుకొని కొన్నిసార్లు కష్టం ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు దేవుణ్ణి మనం ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం. 42వ కీర్తనల గ్రంథం 9వ వచన భాగంలో రాయబడ్డట్టు, కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై. చూడండి, లేఖన భాగాలు చూస్తున్నాం, నీవేళ నన్ను మరిచి ఉన్నాం, శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై ఉన్నానయ్యా అంటున్నాడు. 44వ కీర్తనల గ్రంథం 24వ వచన భాగంలో కూడా మీరు చదివితే, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను, మా బాధను మాకు కలిగిన హింసను నీవేళ మరిచి ఉన్నావు. కొన్నిసార్లు ఇట్లాగే ప్రశ్నిస్తూ ఉంటాం మనం. ఇట్లాగే దేవుడు మర్చిపోయే దేవుడు అనుకొని బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, హింస రాగానే, దుఃఖము రాగానే, వేదన రాగానే, బాధ రాగానే ఇలాగే కొన్నిసార్లు దేవుడు మర్చిపోతాడేమో అనుకొని, ఎన్నాళ్ళు మర్చిపోతావయ్యా, ఎప్పటిదాకా మర్చిపోతావయ్యా అనుకొని దేవుని అడుగుతున్నా మనము గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుస్తుందేమో కానీ దేవుడు మనల్ని ఎన్నడు చెప్పండి, ఎప్పుడు మరవ. దేవుడు మర్చిపోయే దేవుడు కాదని ఒక 2 ఉదాహరణలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటి ఉదాహరణ, యోసేపు
ఆదికాండము 40వ అధ్యాయం 23వ వచన భాగంలో యోసేపుని ఒక అపనింద వేయబడి యోసేపుని 13 సంవత్సరాల వయసులో చెరసాల్లో 17 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడానికి వేయబడతాడు. చెరసాల్లో వేయబడిన యోసేపుని అన్నలు మర్చిపోతారు, తల్లిదండ్రులు మర్చిపోతారు. అతని ద్వారా ఆశీర్వదింపబడిన ఇంటి యజమానుడు మర్చిపోతాడు, అందరూ మర్చిపోతారు. యోసేపుని ఆ చెరసాల్లో వేయబడిన యోసేపు ఒంటరిగా మిగిలిపోతాడు. అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి యోసేపుకి 2 కలలు చెప్తారు. కలలు చెప్పినప్పుడు యోసేపుకి ఆ 2 కలల భావాన్ని వారికి చెబుతారు. ఒకని తల పైకెత్తబడుతుంది, ఒకని తల కొట్టివేయబడుతుంది అని చెప్పినప్పుడు ఆ తల పైకెత్తిన వాడితో ఒక మాట చెబుతాడు, అయ్యా నీ తల పైకెత్తినప్పుడు ఈ చెరసాల్లో ఉన్న యోసేపుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటాడు. అన్నప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 23వ వచన భాగంలో చూస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, చదవండి. ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచన భాగంలో ఉన్న మాట చదవండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మర్చిపోయాను. యోసేపును ఏం చేశాడట చెప్పండి? మర్చిపోయాడట. యోసేపును మర్చిపోయాడు. యోసేపుకి మర్చిపోవటం అనేది అలవాటు అయిపోయింది యోసేపు జీవితంలో. తండ్రి ఎప్పుడో మర్చిపోయినాడు, అన్నలు ఎప్పుడో మర్చిపోయినారు. ఇంటిలో మంచిగా ఆశీర్వదింపబడి యోసేపు వలన దీవింపబడ్డ యజమానుడు మర్చిపోయినాడు. అందరూ మర్చిపోయేదంటే యోసేపుకి అలవాటు అయిపోయింది. ఈ పానదాయకుల అధిపతి కూడా యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా యోసేపుని ఏం చేసి చెప్పండి? మర్చిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే, మనుషులు మనల్ని ఎంత మర్చిపోతుంటారో దేవుడు మనల్ని అంత విడువక మనల్ని పట్టుకుంటాడు. మనుషులు మనల్ని ఎంత మర్చిపోతుంటే దేవుడు మర్చిపోను వాడని అంత అర్థమైంది. మనుషులు నిన్ను మర్చిపోయేదాకా నీకేం అర్థం కాదంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాదని అర్థం కాదు. మనుషులు నిన్ను మర్చిపోతే తప్ప నీకేం అర్థమైద్దానంటే దేవుడు మర్చిపోని దేవుడు, ఆయన విడువని దేవుడు, ఆయన ఎడబాయని దేవుడు అని మనకు అర్థమైద్ది. మనుషులు మర్చిపోయే అనుభవం దేవుడు మర్చిపోడు అనే అనుభవాన్ని నేర్పుతుంది మనకి. ఈ ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనములో అందరూ యోసేపుని మర్చిపోయినారు, కానీ దేవుడు మాత్రం యోసేపుని ఏం చేయలేదు చెప్పండి? మర్చిపోలేదు. 41వ అధ్యాయంలో యోసేపుని దేవుడు లేపటం ప్రారంభిస్తాడు. ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అద్భుతకరంగా లేపుతాడంటే, యోసేపును ఎవరైతే మర్చిపోయినారో వారందరికీ యోసేపు పేరుని గుర్తు చేసి అంతగా దేవుడు యోసేపును లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు తప్ప ఎవరికి ఆ దేశానికి దిక్కులేనంత స్థాయికి యోసేపును దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు మరువక ఉంటే అలాంటి ఖ్యాతిని, అలాంటి ఉన్నత స్థాయిని మనం పొందుతాం నా ప్రియబిడ్డలారా. మనుషులు మర్చిపోతే మర్చిపోనివ్వండి, అది పెద్ద బాధ కాదు, అది పెద్ద దుఃఖం కాదు. కొన్నిసార్లు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, వేదన ఉంటుంది. మన కళ్ళ ముందే మన సహాయం చేసిన వాళ్ళే, మన ఆత్మీయులే, మనకి తెలిసిన వాళ్ళే మనల్ని చూసి మర్చిపోతే బాధ కలిగిద్ది. కానీ బాధ, అంతకంటే బాధ ఎప్పుడు ఒక వ్యక్తి పొందాలా, అంతకంటే బాధ ఎప్పుడు ఒక వ్యక్తి పొందాలనంటే దేవుడు మర్చిపోయినప్పుడు పొందాల. దేవుడు మర్చిపోతేనే మనకి బాధ రావాల, అట్లా బ్రతకాల. దేవుడు మర్చిపోడు అన్న ధైర్యంతో మనం బ్రతకాల. 2వ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచన భాగంలో దేవుడు మర్చిపోడు అనే ఆ మాటకు ఒక 2 ఉదాహరణలలో మొట్టమొదటి ఉదాహరణ యోసేపుని మనం ధ్యానిస్తున్నాం. అందులో 2వ ఉదాహరణ ఎవరనంటే యోబుని మనం చూస్తాము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చదవండి. లేఖన భాగంలో మనం చూస్తే యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. అందులో ఒక చక్కటి మాటని మనం చదువుతున్నాం. ఏంటిదనంటే, దేవుని లేఖన భాగంలో మనం చూస్తే యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు అనే మాటని మనం అక్కడ చూస్తాం. ఎవరు మర్చిపోయారో చెప్పండి? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు అనే మాటని యోబు
పలకటాన్ని మనం చూస్తాం. ఈ యోబు గ్రంథంలోనే 19వ అధ్యాయంలో తీయండి, 14వ వచన భాగాన్ని తీయండి దయచేసి. 19వ యోబు గ్రంథం నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు, 14వ వచన భాగాన్ని చదవండి. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను ఏం చేశాడట చెప్పండి? ఇంకొకళ్ళు మర్చిపోయిన అనుభవంలోకి ఇంకొకళ్ళు వచ్చారు. మొట్టమొదటికేమో యోసేపు మనకు కనపడ్డాడు. రెండవదిగా ఎవరు మనకు కనపడుతున్నారు చెప్పండి? నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను ఏం చేశారు చెప్పండి? నన్ను మర్చి ఉన్నారు. యోబు అంటున్న మాట ఇది. యోబుకు కలిగిన స్థితి, యోబుకు కలిగిన బాధ, యోబుకు కలిగిన శ్రమ, హింస మామూలు హింస కాదది. ఎలాంటి శ్రమ, ఎలాంటి హింస పొందాడు అనంటే దాదాపుగా అందరూ యోబుని మర్చిపోయినారు. యోబు పిల్లల్ని కోల్పోయినాడు, భార్యని పిల్లల్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, సమస్తాన్ని కోల్పోయినాడు. భార్య ఏంటంది, ఎంతవరకయ్యా ఈ యథార్థతను మరొక ఎన్ని రోజులు బ్రతుకుతావు, విడిచిపెట్టి నీ యథార్థత అని భార్య కూడా యోబుని అంటాన్ని మనం చూస్తాం. అయినా కూడా యోబు ఆ యథార్థతను మరువక విడువక అలాగే ఉంటాడు. యోబు స్థితిని చూచి యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచన భాగంలో నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. కొన్నిసార్లు మనల్ని మర్చిపోతేనే మంచిది. మర్చిపోవటం ఎందుకు మంచిదంటే దేవుడు మనల్ని మరువక ఉన్నాడని అర్థమైంది మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుకి అర్థమైంది, నా బంధువులందరూ నా దగ్గర రాక ఉన్నారు. కుష్టి వ్యాధిని బట్టి, అతనికి కోల్పోయిన స్థితిని బట్టి, నష్టాన్ని బట్టి, అతనికి కలిగిన శ్రమను బట్టి, అతనికి కలిగిన విపత్తును బట్టి ప్రతి ఒక్కరూ యోబు దగ్గరికి రావట్లే. యోబుకి 5 స్నేహితులు ఉన్నట్టుగా మనం చూస్తాం. బిల్దర్, యోఫరు, చాలా మందిని, ఒక 5 స్నేహితులను చూస్తాం మనం. ఎలిఫజ్ ఇలాంటి స్నేహితులను 5 చూస్తాం. ఈ 5 స్నేహితులు యోబుకి ప్రాణ స్నేహితులు. వీళ్ళు ప్రాణ స్నేహితులు అంటే ఎట్లాంటి స్నేహితులని అర్థం చెప్పండి? ప్రాణం పోతా అంటే కూడా వచ్చి ఏం చేసేవాళ్ళు చెప్పండి? వీళ్ళు అడ్డుపడేవాళ్ళ. ఇట్లాంటి 5 స్నేహితుల్లో ఒక్కడు రావట్లేదట యోబు దగ్గరికి. ప్రాణ స్నేహితులు అంతా యోబుని ఏం చేశారని యోబు అంటున్నాడు చెప్పండి? మర్చిపోయారు అనే లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, స్త్రీ తన చంటి బిడ్డనైనా మరుస్తుందేమో గాని నేను నిన్ను మరువననే మాట ఏంటి చెప్పండి? అది అక్షరాల 100కు 100% సత్యం. అని స్త్రీ అయినా మరిసిద్దేమో, స్నేహితులు ఏమైనా మరుస్తారేమో, సొంత బంధువులు అన్నలు మరుస్తారేమో. యోసేపు జీవితంలో ప్రాణ స్నేహితులు మర్చిపోతారేమో, యోబు జీవితంలో బంధువులు మర్చిపోతారేమో, యోబు జీవితంలో మేలు పొందిన వారు మర్చిపోతారేమో, సహాయం పొందిన వారు మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను అనే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చదవండి, మళ్ళొకసారి తీయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మళ్ళొకసారి చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచన భాగాల్లో మనం నేర్చుకుంటున్న చక్కటి ఆత్మీయ పాఠం ఈ రోజున. ఒక వాగ్దాన సందేశం, ఒక ఆదరణ కలిగించే సందేశం, ఒక ధైర్యాన్ని కలిగిస్తున్న సందేశం, ఒక అభయం ఇస్తున్న సందేశం. ఈ 49వ యెషయా గ్రంథం ఈ 15వ వచనంలో రాయబడిన మాట. స్త్రీ తన తంటి బిడ్డనైనా కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుచునేమో గాని వారైనా మరచుదురు గాని నేను నిన్ను ఏంటట చెప్పండి? మరువ. దేవుడు మరువడు అనే మాటని ఆయన నిలబెట్టుకోవటానికి గల కారణాలలో 4 కారణాలు నేను మీకు చెప్తాను. ఆయన మరువని దేవుడు. ఆయన ఎన్నడూ మరువడు అని చూపించే విషయాల్లో ఒక 4 విషయాలు మన జీవితాల్లో ఆయన మర్చిపోడు. ఆయన మరువని దేవుడే, ఆయన విడువని దేవుడే, ఆయన ఎడబాయని దేవుడే, విడిచిపెట్టని దేవుడే. ఏ విషయాలు మర్చిపోడు ఆయన. మన జీవితాల్లో మనల్ని మర్చిపోవడం చెప్తా ఉన్నాడు కదా. నేను నిన్ను ఏంటట చెప్పండి? నేను నిన్ను మరువను. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువనని అంటా ఉన్నాడు. మనతోనే మాట్లాడుతున్న వాగ్దానం, మనతోనే మాట్లాడుతున్న సూటుగా మనకిస్తున్న ఒక అభయం ఇది. మరచనని అంటా ఉన్నాడు, మరువనని అంటా ఉన్నాడు. ఏం మరువడు నీ జీవితంలో? ఏం మర్చిపోడు నీ జీవితంలో అంటే 4 విషయాలు. ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం
31వ వచనంలో మొట్టమొదటి కారణాన్ని మనము ధ్యానిస్తాం. దేవుడు మన జీవితాల్లో ఏ విషయాలని మర్చిపోడు అనే మాటని మీకు నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మరువడు అనే విషయాన్ని చాలా బాగా మనకు అర్థమైంది. ఈ 4 విషయాలు ఎంత లోతులో మనము ధ్యానిస్తే దేవుడు మరువడు అనే ఆ సత్యం 100కు 100% ఆ సత్యం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు ఏ ఏ విషయాలను మన జీవితాల్లో మర్చిపోవడానంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనంలో నీ దేవుడైన యెహోవా కనికరమగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను ఆయన మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను మరువడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఏం మరువడండి దేవుడు, ఏం మర్చిపోడు మన జీవితాల్లో అంటే, మనకు చేసిన వాగ్దానాన్ని, మనకు చేసిన నిబంధనని ఆయన మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రమాణం, నిబంధన, ఒప్పందం, ఒడంబడిక అనే మాటలు ఈ పర్యాయ పదాలు దీనికి. నీతో ఏ ప్రమాణం చేసిండో, నీతో ఏ నిబంధన చేసిండో, నీతో ఏ ఒప్పందం చేసిండో, నీతో ఏ ఒడంబడికలోకి వచ్చిండో, ఆ ఒడంబడికను నువ్వు చనిపోయేదాకా దేవుడు ఎన్నడూ మర్చిపోడు. నా ప్రైవేట్లారా, మనం మర్చిపోతాం, మాట ఇయ్యగానే మర్చిపోతాం. ఈరోజు చేసిన ప్రమాణాన్ని రేపే మర్చిపోతాం. కొంతమంది అంటారు, అన్న ఉద్యోగం రాని మొత్తం చర్చి మొత్తానికి నేనే చూసుకుంటానన్నా అంటారు. ఇక చర్చికి ఏం కావాలో చెప్పన్నా, జాబ్ రాగానే మొత్తం ఇక ఏం కావాలో చెప్పన్నా చర్చికి అంటారు. చాలా ప్రమాణాలు చేస్తారు చాలా మంది, చాలా నిబంధనలు చేస్తారు చాలా మంది, చాలా మాటలు మాట్లాడతారు చాలా మంది. మనిషి చెప్పే మాటలు, మనిషి చెప్పే ప్రమాణాలన్నీ మర్చిపోతారు. కానీ ఒక దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఒక దేవుడు అంటూ ఉన్నాడు నా ప్రైవేట్లారా, నీ పితరుల దగ్గర నుండి చేసిన ప్రమాణాన్ని నీ రాబోయే తరాల దాకా మర్చిపోని దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. ఆయనే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎప్పటికీ మర్చిపోడు నా ప్రైవేట్లారా. ఆ ప్రమాణం, ఆ నిబంధన అట్లాగా తరతరాలు అట్లా కొనసాగుతూనే ఉంటది. లేవియా కాండం 26వ అధ్యాయం 42వ వచనాన్ని మీరు చదవండి. లేవియా కాండం 26వ అధ్యాయం 42వ వచనం. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశము కూడా జ్ఞాపకం చేసుకుందును. చూడండి, ఎవరెవరితో జ్ఞాపకం చేసుకుంటాడట చెప్పండి. అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడట, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడట. ఎవరితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడో చెప్పండి. ఇస్సాకుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నిబంధనని ఆయన ఎన్నడూ మర్చిపోడు, ఒప్పందాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఎందుకంటే లేఖన భాగాల్లో మీరు చదువుతాం కదా, ఎప్పుడు కూడా సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో అనుకుంటా ఒక చక్కటి మాట, ఎంత చక్కటి మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో రాయబడుతుంది అంటే చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం మాట ఇచ్చి 19వ వచనమా, ఆ 19వ వచనాన్ని చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనుషుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి ఏం చేయకుండా చెప్పండి, ఆయన మాట ఇచ్చిండంటే స్థాపిస్తాడు. ఆయన ఏదైనా చెప్పిండంటే నీ జీవితంలో తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి, చేస్తాడు. నిబంధన అనే మాటకు అర్థం ఏంటి, ప్రమాణం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నీ కొరకు ఏదో ఒకటి చేస్తాడు. దేవుడు నీ కొరకు ఏదో ఒకటి చేస్తాడన్న ఒక వాగ్దానం, నీ కొరకు ఏదో ఇస్తానన్న ఒక వాగ్దానం, నీ కొరకు ఏదో జరిగిస్తానన్న ఒక వాగ్దానమే ఈ నిబంధన, ఈ ప్రమాణం. ఆ నిబంధనని, ఆ ప్రమాణాన్ని నీ జీవిత కాలం అంతా దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మర్చిపోతాం. జనవరి 1వ తారీఖు వచ్చిన వాగ్దానమే మర్చిపోతాం. ఒక 10 రోజులు కానివ్వండి, ఒక నెల దాకా ఉంటుంది జాగ్రత్త, ఒక 2 నెలలు ఉంటుంది జాగ్రత్త. ఎవరైనా వాగ్దానాలు తీసి చూపియండి అంటే కథమే. ఇక కొంతమందికి ఇక వాగ్దానం వెతుకుతూనే ఉంటారు. దేవుడిచ్చిన వాగ్దానాలను మనం మర్చిపోతాం, దేవుడు చేసిన నిబంధనను మనం మర్చిపోతాం, దేవుడు చేసిన ప్రమాణాన్ని మనం మర్చిపోతాం.
కానీ దేవుడు ఎన్నడూ ఆయన చేసిన ప్రమాణాన్ని, ఆ నిబంధనని మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు, అబ్రహాము దేవుడితో ప్రమాణం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ప్రమాణం ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఒక వ్యక్తి ప్రమాణం చేస్తున్నప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 16 వచన భాగాల్లో మీరు చదివితే, తన తోడు అని చెప్పి ప్రమాణం చేస్తాడు. కానీ దేవుని లేఖన భాగాల్లో మనం చదివితే హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచన భాగాన్ని దేవుడు చదవండి. అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు, తనకంటే ఏ గొప్పవాని తోడు అని తనకంటే ఏ గొప్పవాడు తోడని అని ప్రమాణము ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు అనే మాటని మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. తమ కంటే గొప్పవాని తోడని మనుషులు ప్రమాణం చేస్తారు. దేవుడు కూడా అబ్రహాం విషయాల్లో ఇక దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి తన తోడు అని అబ్రహాముకి ప్రమాణం చేసిండు. ప్రమాణం చేసిన దేవుడు అబ్రహాం విషయాల్లో ప్రమాణాన్ని నెరవేర్చిండా చెప్పండి? ఆ ప్రమాణాన్ని నెరవేర్చిండా చెప్పాలి. ఆ ప్రమాణాన్ని 100కు 100% నెరవేర్చింది. అంటే లేఖన సత్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మర్చిపోనివి 4 విషయాలు మన జీవితంలో. ఏంటిది ఆ 4 విషయాలనంటే, ఆయన ప్రమాణాన్ని, నిబంధనని మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథానికి వచ్చే కల్లా ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, 50వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఎప్పుడు కూడా మరువని నిబంధన చేసేసుకుందాం దేవునితో అనుకున్నారట. ఏ నిబంధన చేసుకుందాం అనుకున్నారట? చదవండి, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని, చూడండి, దేవుడు మరువని దేవుడు. ఆయన ఏం మరువడు నీ జీవితంలో? ఏం మరువని దేవుడు అండి ఆయన అంటే, నీతో చేసిన నిబంధనని, నీతో చేసిన ప్రమాణాన్ని ఆయన ఏంటి చెప్పండి? మరువడు. సంవత్సరాలు గడవచ్చు, ఆలస్యం కావచ్చు, ఇంకా నా పట్ల నీ వాగ్దానం నెరవేరలేదేంటయ్యా, ఇంకా నా పట్ల నీ ప్రమాణం నెరవేరలేదేంటయ్యా, ఇంకా నా పట్ల నీ నిబంధన నెరవేరలేదంటయ్యా అని అనుకుంటుంటామే కానీ, ఆ నిబంధనని, ఆ ప్రమాణాన్ని దేవుడు మాత్రం మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 75 సంవత్సరాల కండి అబ్రహాముకి ప్రమాణం చేసింది, తన తోడు అని. నిశ్చయముగా నిన్ను గొప్ప చేస్తా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానన్న వాగ్దానము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేయబడింది. ఎప్పుడు దాకా నెరవేరింది తెలుసా? 100 ఏళ్ల వయసులో 25 సంవత్సరాల వరకు అబ్రహాం ఎదురు చూశాడు, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. అంటే దేవుడు మరువనివి 4 విషయాలు మన జీవితంలో. మొట్టమొదటిగా ఏంటంటే, వాగ్దానము మరవడు, మనతో చేసిన ప్రమాణాన్ని ఆయన మరవడు. ఈ రోజున ఆ అభయముతో మనం వెళ్ళాలా, ఆ ధైర్యముతో మనం వెళ్ళాలి. మనుషులు ఎన్నో ప్రమాణాలు, ఎన్నో వాగ్దానాలు మనకు చేస్తారు. జీవితకాలం అంతట్లో మనుషులు చేసిన ప్రమాణాలని, వాగ్దానాలు చూసి మనమెంతో ఆశ పెట్టుకుంటాం, మనమెంతో ఎదురు చూస్తాం వాళ్ళ కొరకు. కానీ ఆ వాగ్దానాలు నెరవేరకపోయే కల్లా బాధపడతాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాత్రం తాను చేసిన ప్రమాణం, తాను చేసిన వాగ్దానం మర్చిపోడు. రెండవదిగా దేవుడు మన జీవితాల్లో మర్చిపోనిది, రెండవ కారణం, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. సమయం అయిపోతే త్వరగా చదవండి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొనుచు వారి మొరను ఆయన మరువడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ దేవుని గురించి మనము ధ్యానిస్తున్నాం చెప్పండి? మరువని దేవుడు అని మీ పక్కనలతో సేకరించి చెప్పండి. మన దేవుడు మరువని దేవుడు అని చెప్పండి. నిన్ను మర్చిపోని దేవుడు అని చెప్పండి.
ఏ దేవుని గురించి మనము ధ్యానిస్తున్నామంటే మరువని దేవుని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఏం మరువడండి దేవుడు మన జీవితాల్లో అంటే 4 విషయాలు మర్చిపోడు. అందులో రెండవ విషయం ఏంటంటే మన మొరని, మన ప్రార్థనని మర్చిపోడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒంటరిగా ఏడుస్తావేమో, కన్నీరు గారుస్తూ ఏడుస్తావేమో, మనిషికి బయటికి కనపడకుండా ఏడుస్తావేమో, ఎవరికి తెలియకుండా ఏడుస్తావేమో, ఎవరికి తెలియకుండా మొరపెడతావేమో, ఎవరికి కనపడకుండా మొరపెడతావేమో, మనుషులకి బయటికి కనపడుకోకుండా మొరపెడతామేమో. రాత్రి మొరపెడతావో, ఉదయం మొరపెడతావో, ఎప్పుడు మొరపెడతావో వాక్యము చెబుతోంది. దేవుడు మరువని దేవుడు ఆయన. ఏ విషయాలను నీ జీవితాల్లో మరువడు తెలుసా? నువ్వు నిస్సాయ స్థితిలో, నువ్వు ఒంటరిగా మారిపోయి దుఃఖములో, వేదనలో నువ్వు నిండినప్పుడు, కన్నీటితో, బాధతో నువ్వు నిండినప్పుడు, భయంకరమైన వేదన, కన్నీరు నీ జీవితాల్లో కలుగుతున్నప్పుడు, అందరూ నిన్ను వదిలేసిన తర్వాత, ఏ దిక్కులో నీకు సహాయం లేక, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు విడిపింపబడగలిగే అవకాశాలు లేకపోయినప్పుడు నువ్వు మొరపెడతావు చూసావా, నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా, ఆ మొరను ఆయన మరువడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మర్చిపోతావు. సాధారణంగా నేనే చెప్తా ఉన్నా, దైవజనుడిగా చెప్తా ఉన్నా, ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. మాకు చాలా మంది ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. ప్రతిరోజులు మెసేజ్ వస్తూ ఉంటాయి, అన్న మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మాకు చెప్తారు. అలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు సాధ్యమైనంత వరకు మేము వాళ్ళ గురించి మొరపెడతాం, కానీ కొన్నిసార్లు కొంతమంది విషయాల్లో మేమే ఏం చేస్తాం తెలుసా, దైవజనులుగా ఉన్న మేమే ఏం చేస్తాం తెలుసా, కొన్నిసార్లు మర్చిపోతాం. అరే వీళ్ళు ప్రార్థన చేయమని చెప్పారే, అయ్యో వీళ్ళు మొరపెట్టమని చెప్పారే అనుకొని కొన్ని సందర్భాల్లో ఏదో ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు పొరపాట్లోనో తప్పిదంలోనో కొన్నిసార్లు మేమే మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కానీ ఎప్పుడు కానీ నువ్వు చేసిన మొరను మరువడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అండి దేవుడు మరువడనంటే అర్థం. దేవుడు మర్చిపోని దేవుడు అంటే నీతో చేసిన ప్రమాణాన్ని, నీతో చేసిన నిబంధనని ఆయన మర్చిపోడు. సంవత్సరాలు కానీ, యుగాలు కానీ, తరాలు కానీ ఆ వాగ్దానం నీ పట్ల 100% నెరవేరుద్ది. రెండోది, దేవుడు మరువని దేవుడు అంటే అందులో రెండవ కారణం ఏంటంటే నువ్వు చేసిన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో రక్తాపరాధమును గురించి ఆయన విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వారి మొరను, బాధపడుతున్నప్పుడు మొర పెడతాం కదా, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఈ లోకంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ లోకంలో అనుదిన ఆత్మీయ ప్రయాణంలో బాధ నీకు కలిగిద్ది, దుఃఖం నీకు కలిగిద్ది, కన్నీరు నీకు కలిగిద్ది, వేదన నీకు కలిగిద్ది. ఆ వేదన, ఆ దుఃఖం, ఆ కన్నీరు కలిగినప్పుడు ఈ లోకమంతా నీ కన్నీరు చూసి, నీ బాధ చూసి మర్చిపోతారు. నువ్వు మొరపెడదామని ఏదైనా చెప్పుకుంటానికి వస్తే నీ మొర కూడా వినని లోకం ఇది. కానీ మొరను మాత్రం ఆయన ఏం చేయడాడు చెప్పండి, 9వ అధ్యాయం 12వ వచనంలో వారి మొరను ఆయన ఏంటాడు చెప్పండి, ఆయన మరువడు. ఇది నీకు ఇస్తా ఉన్న వాగ్దానం. అది మొరను మరువడు ఆయన. నువ్వు ఎన్ని మొరలు పెట్టు, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయి, ఎన్నిసార్లు నువ్వు మొరపెట్టు, ఏ విషయం కొరకైనా నువ్వు మొరపెట్టు, ఏ విషయం కొరకైనా నువ్వు ఏడువు దేవుని దగ్గర, ఏ విషయం కొరకైనా దేవుని దగ్గర నువ్వు అంగలార్చు, ఆ విషయాన్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి, ఆయన మరవాడు. ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు, ఉత్తరం ఇస్తాడని చెబుతా ఉన్నాడు. ఒక సంవత్సరమా 2 సంవత్సరాల ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టింది. ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారు? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో మీకు తెలిసిన మాట, మనం అందరికీ తెలిసింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 400 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళండి వాళ్ళు మొరపెట్టింది? ఎన్ని సంవత్సరాల బాధ, ఎన్ని సంవత్సరాల మొరది? 400 ఏళ్ళు. ఆ భయంకరమైన ఆ మొర, భయంకరమైన ఆ దుఃఖం, ఆ భయంకరమైన ఆ సమస్య. దేవుడు అంటా ఉన్నాడు కదా, తమ వట్టి పనుల చేత బాధపడి వారు పెట్టిన మొరను నేను విన్నానని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారి బాధను నేను చూచి తిని అని అన్నాడు ఆయన. 400 ఏళ్ల నుండి వాళ్ళు అనుకుంటున్నారు మా మొరలు ఎక్కడికి పోతా ఉన్నాయి,
మా ప్రార్థనలు ఎక్కడికి పోతా ఉన్నాయి? మమ్మల్ని విడిపించే నాదుడు లేడా? తప్పించే నాదుడు లేడా? మా మొర వృధా అయిపోతోందా? మా మొర వ్యర్థమైపోతోందా? మా మొరని దేవుడు దేవుడు అంటున్న వాడు ఎవరు వినట్లేదని అనుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల మొరను దేవుడు మరొక విని మోషే లాంటి నాయకుని వారి కొరకు పంపినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మొరలను దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? ఆయన మరువని వాడు. ఆయన మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో పిల్లలు లేక గొడ్రాలుగా ఉన్న హన్న దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. ఆయన సన్నిధికి వచ్చి షీలోహు మందిరంలో హన్న చేస్తున్న ప్రార్థన, హన్న చేస్తున్న ఒక మొరేంటి తెలుసా? నీ సేవకురాలైన నాకు ఒక మగ బిడ్డను చదవండి. నీ సేవకురాలైన నాకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను ఎట్లా ఏం చేయక జ్ఞాపకం చేసుకోవాలంటే చెప్పండి? ఏం చేయకుండా జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? మరువక జ్ఞాపకం చేసుకోయ్యా. నేను చేసిన మొరను మరువకయ్యా, నేను చేసిన ప్రార్థన మరువకయ్యా అనుకొని ఎంతో దుఃఖముతో ఎంతో కన్నీటితో ఏడ్చింది హన్న. దేవుని మందిరానికి వచ్చి ఏడ్చింది హన్న, దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చింది హన్న. ఆ మొరను దేవుడు మర్చిపోయాడా చెప్పండి? ఎక్కడ మొర పెట్టిందో అక్కడే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనెను. ఆమెకు మగబిడ్డ అయిన సమూయేలుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? హన్నాకి ఇచ్చాడు. అంటే మొర మర్చిపోయిందా దేవుడు చెప్పాలా? మొరను మర్చిపోయిందా లేదా దేవుడు చెప్పాలా? మొరను ఏం చేయాలి చెప్పండి? ఆయన మరువలే. 102వ కీర్తనల గ్రంథం 17వ వచన భాగంలో మీరు చదివితే ఆయన దీనుల దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపే ఆయన ఏం చేసి ఉన్నాడు చెప్పండి? తన చెవి యొగ్గి ఉన్నాడు అన్న మాట మీరు చదువుతారు. 102వ కీర్తనల గ్రంథం 17వ వచన భాగాలను మీరు చదవండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఏం చేయక చెప్పండి? నిరాకరింపక వారి ప్రార్థన వైపే ఏం చేశాడు చెప్పండి? ఆయన తిరిగి ఉన్నాడట. చూడండి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అంటే మరువక, వదిలివేయక ఆయన వారి ప్రార్థన వైపే తిరిగి ఉన్నాడని అంటే ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు, ప్రార్థన ఎన్నడూ ఏం కాదు చెప్పండి? వృధా కాదు. ఎందుకంటే ఆయన ప్రార్థనలను మరువని దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం మరువని దేవుడు చెప్పండి? ఆయన నిబంధనని మర్చిపోని దేవుడు. ఆయన ఏం మర్చిపోని దేవుడు చెప్పండి? ప్రమాణాన్ని మర్చిపోని దేవుడు. రెండోదిగా ఏం మర్చిపోని దేవుడు ఆయన చెప్పండి? మొరను మర్చిపోని దేవుడు. మూడోదిగా ఏం మర్చిపోని దేవుడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే ఒక చక్కటి మాట రాయబడతా ఉంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములను పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం మర్చిపోడు దేవుడు తెలుసా? దేవుని నామములో మీరు చేసిన ఉపకారమును, ప్రేమను ఆయన మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎంత మేలు చేయి ఈ లోకం మర్చిపోయింది. నువ్వెంత ఉపకారం చేయి నీ కళ్ళ ముందే మర్చిపోయింది. ఆ ప్రేమ, ఆ ఉపచారం, ఆ ధర్మం, ఆ సహాయం, ఆ మేలు మర్చిపోయింది ఈ లోకం. ఆయన నామం బట్టి పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారమును, ప్రేమను ఆయన ఏం చేయడట చెప్పండి? ఆయన మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాడట. ఆయన ఈ లోకం మర్చిపోవచ్చేమో కానీ బీదలకు, దరిద్రులకు, దీనులకు, ఆహారం లేని వారికి నువ్వు ఉపచారం చేసి ప్రేమ చూపిస్తావు చూసావా ఆయన నామంలో, అది మాత్రం దేవుడు ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఈ లోకంలో ఉపచారం చేసేవారు ఈ లోకంలో చాలా తొందరగా మర్చిపోతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచన భాగాన్ని చదవండి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం అంతట యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై కుమారుని పంపించెను. అతని కుమారుని ఏం చేశాను చెప్పండి? చంపించాను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని ఏం చేశాడు చెప్పండి? ఉపకారం ఎంత చేశాడో యెహోయాదా యోవాషుకు ఎందును బట్టి ఉపచారం చేశాడు తెలుసా? రాజైన యోవాషుకి తన కుమారుణ్ణి మంచిగా చూసుకుంటాడని. తన తర్వాత యెహోయాదా కుమారుణ్ణి యోవాషు చూసుకుంటాడని ఎంతో ఉపచారం చేస్తే తండ్రి చేసిన ఉపచారమును మర్చిపోయి కుమారుని చంపిన లోకంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచన భాగాల్లో మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనములో, మరియు వారు గిద్యోను యెరుబ్బయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతనికి అతని ఇంటి వారికి ఏం చేయకపోయారు చెప్పండి? ఉపకారము చేయకపోయారు. ఎంత చేస్తారో ఉపకారం, ఎంత చేస్తామో, ఎంత చూపిస్తామో ఆయన నామం బట్టి ఈ లోకంలో ఉన్న ప్రేమని, ఈ ప్రేమను మర్చిపోతారు, ఈ ఉపకారాన్ని మర్చిపోతారు, చేసిన ఉపచర్య అంతా మర్చిపోతారు ఈ లోకం. కానీ దేవుని వాగ్దానం రాయబడుతుంది కదా, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపకారమును తన నామం బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఏంటంటే చెప్పండి, ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వెంత ఉపకారం చేస్తావో, ఎంత తన నామం బట్టి లోకములో తన ప్రేమను చూపుతావో దేవుడు నిన్ను అంత మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకం మర్చిపోవచ్చు, మేలు పొందినవాడు మర్చిపోవచ్చు, ఉపచారం పొందినవాడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. నెహెమ్యా అంటాడు కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మందిరానికి ఏ ఉపచర్య చేసినో మర్చిపోక ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనములో, నెహెమ్యా గ్రంథం తీయండి, 13వ అధ్యాయాన్ని తీయండి, 14వ వచన భాగాన్ని మీరు చదవండి. నా దేవా, నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. నీవు చేసిన ఉపకారములు ఏంటంటే చెప్పండి? మరవకయ్య. ఎవ్వరికి చేసినా మర్చిపోతారు, కానీ ఆయన నామం బట్టి దేవుని ప్రజలకి చేసిన ఉపకారమును, ప్రేమను దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని గిన్నెడు చల్లిల్లిచ్చిన ఏంటో చెప్పండి, దేవుడు దాని ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఈ లోకములో నువ్వెంత సహాయం చేసినా, నువ్వెంత కృతజ్ఞత చూపినా, నువ్వెంత మేలు చేసినా, నువ్వెంతగా ఈ లోకములో ఉన్న వారికి చేయుతనిచ్చినా, ఆ సహాయం మర్చిపోయే ఈ లోకములో ఒక్కటి మాత్రం మర్చిపోడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటిదంటే ఆయన నామం బట్టి పరిశుద్ధులకు చేసిన ఉపకారము, ఆ ప్రేమ మర్చిపోయే దేవుడు ఆయన కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి చేసింది ఏది దేవుడు మర్చిపోడండి. దానికి గొప్ప ప్రతిఫలం మనం పరలోకంలో మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెప్పండి. హల్లెలూయా. మరువని దేవుడు అనే ఆ అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులో దేవుడు మనల్ని మరువడు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరి జీవితాలను మీకు ఉదాహరణగా చెప్పాను. ఎవరి జీవితం మరువని దేవుడు అని రెండు వ్యక్తులని గురించి నేను మీకు ఉదాహరణగా చూపించా. యోసేపుని చూసాం, యోబుని మనం చూసాం. దేవుడు మరువడు అనే మాట నిలబెట్టుకోవడానికి ఏ విషయాలను బట్టి ఆయన మరువడని మనకు అర్థమైద్ది, మనకు తెలుస్తుంది అంటే 4 విషయాలను బట్టి మనకు అర్థమైద్ది. ఏంటిది దేవుడు మరువనిది మన జీవితాల్లో అంటే? నిబంధనని మరువడు, ప్రమాణాన్ని ఏంటి చెప్పండి? ఎన్నడూ మరువడండి, ఎప్పటికీ మరువడో అని గుర్తుపెట్టుకోవాలా.
రెండోదిగా మనము మొరపెట్టిన మొరను ఆయన మరువడు ఆయన. మూడోదిగా ఏం మరువడంటే మనం చేసిన సహాయం, మనం చూపిన ప్రేమ, మనం జరిగించిన ఉపకారం ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేసేవాడు కాడు చెప్పండి ఆయన మర్చిపోడు. నాలుగవదిగా దేవుడు ఏం మర్చిపోడు అంటే లూకాసు సువార్త 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 5 పిచ్చుకలు 6వ వచనం 7వ వచనం. 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. అందులో ఒకటి అయినను దేవుని ఎదుట ఏం చేయబడదట చెప్పండి? మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అయినను మీ తండ్రి సెలవు లేక, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి అయినను నేలబడదో. లూకాసు సువార్త 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో అంటున్నాడు కదా, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒక్కటి అయినను దేవుని ఎదుట ఏం చేయబడదు చెప్పండి? మడువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఏంటి చెప్పండి? శ్రేష్ఠులు కారా అనే మాట రాయబడతాం. దేవుడు మర్చిపోనిది మన జీవితాల్లో ఏంటంటే 4 విషయాలు. అందులో చిట్ట చివరి విషయం ఏంటంటే దేవుడు ఏం మర్చిపోడనంటే అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని కూడా మర్చిపోడు ఆయన. ఇక్కడ 2 పిచ్చుకలట ఎన్ని కాసులకు అమ్మబడ్డాయట చెప్పండి? 5 పిచ్చుకలు ఎన్ని కాసులకు అమ్మబడ్డాయి చెప్పండి? 2 కాసులకు అమ్మబడ్డాయి. అయితే వాక్యములో మనం చూస్తున్నాం కదా, అయితే వాటిలో ఒక్కటి అయినను దేవుని ఎదుట ఏం చేయబడదట చెప్పండి? పిచ్చుకలు చాలా అల్పమైనవి, పిచ్చుకలు చాలా స్వల్పమైనవి. వాటిని ఎవరు లక్ష్యం ఉంచరు, వాటిని ఎవరు దృష్టి ఉంచరు. మనుషుల దృష్టిలో పిచ్చుకలు చాలా అల్పమైనవిగా, స్వల్పమైనవిగా కనపడతా ఉన్నాయి. అయితే అంటున్నాడు కదా, మీరు పిచ్చుకల కంటే మీరు ఏంటట చెప్పండి? మీరు అంత పిచ్చుకలనే నేను మర్చిపోకపోతే మిమ్మల్ని ఎట్లా నేను మర్చిపోతా? మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించాను. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటే, పిచ్చుకలు గౌరవం లేనివి, అల్పమైనవి, అవి స్వల్పమైనవి. అట్లాంటి అల్పమైనవి, స్వల్పమైనవి, మనుషుల దృష్టిలో హీనముగా ఎంచబడిన వాటిని కూడా దేవుడు మర్చిపోడు. మనుషుల దృష్టిలో కొనుకోసార్లు హీనమైపోతాం కదా మనం. మనుషుల దృష్టిలో కొనుకోసార్లు అల్పంగా కనపడతాం కదా, తక్కువ చేయబడతాం కదా కొనుకోసార్లు. ఎందుకు పనికిరాని వారిగా ఎంచబడతా ఉంటాం, నీచమైన వారముగా, హీనమైన వారముగా, చిన్న చూపు చూపబడిన వారముగా మనం ఉంటాం. అయితే వాక్యం చెబుతా ఉంది, వాళ్ళని కూడా దేవుడు మరవడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడితే వాటిలో 5టిని మర్చిపోడు అంటున్నాడా? వేటిని మర్చిపోడు అంటున్నాడు చెప్పండి ఆయన? ఎన్నిటిని మర్చిపోడాడు చెప్పండి? ఎన్నిటిని మర్చిపోడాడు చెప్పండి? చదవండి. ఎన్నిటిని మర్చిపోడాడు చెప్పండి? వాటన్నిటిలో ఒక్కటైనను మరవబడదు. ఒక్క విషయాన్ని కూడా మర్చిపోడట. అంటే దాని అర్థం ఏంటిది, దాని భావం ఏంటిదని అంటే, అల్పముగా ఏవైతే చూపబడుతున్నాయో చూసారా, అల్పముగా చూడబడుతున్నవి ఏవైతే ఉన్నాయో చూసారా, అట్లాంటి వాటిని కూడా నేను మర్చిపోనని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని కూడా ఆయన మర్చిపోడు. 5 పిచ్చుకలనే మర్చిపోని దేవుడున్నాడు ఈ లోకంలో, నిన్ను మర్చిపోతాడా చెప్పండి? నువ్వు పిచ్చుకల కంటే నువ్వు గొప్పవాడవు, నువ్వు శ్రేష్ఠుడవు అని అంటున్నాడనంటే, పిచ్చుకల కంటే నువ్వు విలువైన వాడవు అని చెబుతున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ రోజున. ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 పిచ్చుకల్లో ఒక్క పిచ్చుకని మరువని దేవుడు వాటికంటే శ్రేష్టమైన నిన్ను కూడా ఎప్పటికీ మరవడు ఆయన. ఏ సందర్భంలో కూడా మరవడు ఆయన.
అవి అల్పముగా కనపడుతుండొచ్చు మనుషుల దృష్టిలో. లేవియ కాండంలో మీరు చదవండి, 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. దేవునికి ఏదైనా అర్పింపబడదగినది కానీ ఏదైనా బలికి తీసుకురాబడినది ఏంటంటే గౌరవమైన పిచ్చుకల జాతిలో, పక్షుల జాతిలో పావురము అట్లాంటివి బలిగా అర్పణగా ఇవ్వబడతాయి. పిచ్చుకలు అల్పమైనవి, స్వల్పమైనవని మీకు అక్కడ కనపడుతుంది. మీకు పిచ్చుకలు బలి అర్పణకు ఇవ్వబడవవి. పావురము మాత్రమే బలి అర్పణకు తీసుకుంటారు. లేవియ కాండాన్ని తీయండి, 1వ అధ్యాయాన్ని తీయండి. లేవియ కాండం 1వ అధ్యాయం కింద వచ్చిన భాగాలు ఫస్ట్ పేజీలో చదవండి. లేవియ కాండం 1వ అధ్యాయం 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల, పక్షి జాతిలో అయినది ఎడల తెల్ల గువ్వలలో ఉండి గాని పావురపు పిల్లలో ఉండి గాని తేవలను. దేనిలో దేవాలు చెప్పండి? గువ్వలో దేవాలట. ఏం దేవాలట చెప్పండి? పావురల్లోనే దేవాలట. ఇట్లాంటి వాటికే దేవునికి బలి అర్పణకు ఇవ్వబడతా ఉన్నాయి. పిచ్చుక అల్పమైనది, స్వల్పమైనది. అది తెల్లగువ్వ, పావురం మాత్రమే బలి అర్పణకి. పక్షి జాతుల్లో వాటికే విలువ, వాటికే గౌరవం ఉండేది. కానీ 5 పిచ్చుకలలో 2 కాసులకి అతి తక్కువ ధరకి అవి 5 పిచ్చుకలు అమ్మబడుతున్నా. ఒక్కొక్క పిచ్చుకకు ఒక్కొక్క కాసు అయినా రావాలా? లెక్కలో చూస్తే 5 పిచ్చుకలకి ఎన్ని కాసులు రావాలా చెప్పండి? ఎన్ని కాసులు రావాలా? 5 కాసులు రావాలా? వచ్చిన కాసులు ఎన్ని చదవండి. అక్కడ ఎన్ని కాసులు చెప్పండి? ఎన్ని కాసులు చదవండి? లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదవండి. ఎన్ని కాసులకు అమ్మబడ్డాయి చెప్పండి? అరే 5 పిచ్చుకలు ఒక్కొక్క కాసుకు అమ్మబడ్డా ఎన్ని కాసులు కావాలి? అసలు 5 కాసులు కావాలి. అంటే 5 పిచ్చుకలు కూడా 2 కాసులకు వచ్చిందంటే ఈ పిచ్చుకలకు అసలు గౌరవమే లేదు. అసలు ఈ పిచ్చుకలు అతి స్వల్పమైనవి, అతి అల్పమైనవి, ఇవి అతి హీనమైనవి, ఇవి గౌరవప్రదం కానివి, ఇవి మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినవిగా, ఇవి ఖ్యాతిగా చూడబడినవిగా, ఇవి అట్లాంటి పిచ్చుకలు కూడా ఒక్కటి కూడా మరువబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఏదైతే హీనముగా ఎంచుతారో, మనుషుల దృష్టిలో ఏదైతే అతి హీనముగా కనపడుతుందో అట్లాంటి దానినే దేవుడు మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కదా కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో అనుకుంటా ఒక చక్కటి మాట రాయబడుతుంది. దరిద్రులు ఏం చేయబడతారు చెప్పండి? అక్కడ దరిద్రులు నిత్యము ఏం చేయబడతారు చెప్పండి? బడతారా? దరిద్రులు నిత్యము ఏం చేయబడతారు చెప్పండి? మరువబడతారు. మన దృష్టిలో అతి హీనముగా ఎవరు ఎంచుతాం చెప్పండి? దరిద్రులనే. చాలా హీనంగా చూస్తాం, చాలా అల్పంగా చూస్తాం, చాలా స్వల్పంగా చూస్తాం, వాళ్ళని చాలా హీనంగా చూస్తాం. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, దరిద్రులు కూడా నిత్యము ఏం చేయబడ్డాడు చెప్పండి? మరువబడ. సమాజం మరుస్తుంది వాళ్ళని, లోకం మరుస్తుంది వాళ్ళని. వాళ్ళకున్న దరిద్రత, వాళ్ళకున్న అల్పాన్ని బట్టి, స్వల్పంగా వాళ్ళని మనుషుల కనుదృష్టిలో అతిహీనముగా వారిని ఎంచబడిన విధానం బట్టి వారిని చాలా తక్కువ చూపు ఈ సమాజం చూస్తుంది వాళ్ళని. కానీ దరిద్రులు మాత్రం నిత్యము దేవుని దృష్టిలో ఏం చేయబడరు చెప్పండి? మరువబడరు. దేవుని దృష్టిలో మరువబడని 4 విషయాలు నా ప్రియబిడ్డలారా. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే నిబంధనను, ప్రమాణమును ఆయన ఏం చేయడు చెప్పండి? మరువడు. రెండోదిగా మరువడిది. రెండో విషయం ఏంటి తెలుసా? ఆయన మన మొరని మరువడు. ఆయన ఏం మరువడు చెప్పండి? మొరను మరువడు. రెండోదిగా ఆయన మరువనిది. మూడోది ఏంటంటే ఆయన నామములో నువ్వు చేసిన సహాయం, ఆయన నామములో నువ్వు చూపిన ప్రేమ ఈ లోకం మర్చిపోవచ్చు, బంధుమిత్రులు మర్చిపోవచ్చు, సహాయం పొందినవాడు మర్చిపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఎన్నడూ మరువడు. ఆయన నాలుగవదిగా మరువనిది ఏంటి తెలుసా? అల్పమైనది, స్వల్పమైనదిగా ఏదైతే ఈ లోకం ఎచ్చుతుందో, ఏదైతే ఈ లోకం చూస్తుందో దానిని దేవుడు మర్చిపోడు. ఒకవేళ అట్లా ఉన్నామా మనం ఈ రోజున? అల్పమైనముగా, స్వల్పమైనంగా, మన కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఉద్యోగ పరిస్థితులను బట్టి ఈ సమాజం ఒక అల్పంగా చూస్తుందేమో, ఒక స్వల్పంగా మనం చూస్తుందేమో,
చిన్నవారముగా చూస్తుందేమో, హీనంగా మనల్ని చూస్తుందేమో. గుర్తుపెట్టుకోండి, ఐదు పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన వాటిలో ఒక్కటి మరువని దేవుడు అంటున్నాడు నీతో. నువ్వు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాడవు, నేను నిన్ను మరువని అంటావు అన్నాడు ఆయన. పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు. ఆయన దృష్టిలో ఎట్లా ఉన్నవాట మనం చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 7వ వచనములో ఏంటంటే చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 7వ వచనములో, మీరు పిచ్చుకల కంటే మీరేం గారు చెప్పండి, మీరు శ్రేష్ఠులు కారా? మీ తల వెంట్రుకలన్నిటినీ ఆయన లెక్కించాడు. అందుకని మీరు భయపడద్దనే మాటని మీరు అక్కడ చదువుతూ ఉన్నాం. అల్పమైన వాటిగా స్వల్పమైన వాటిగా ఏవైనా ఈ లోకములో ఎంచబడుతున్న ఉండొచ్చు. ఒకవేళ మనుషులుగా మనమే ఎంచబడుతుండొచ్చు, మన కుటుంబమే ఎంచబడుతుండొచ్చు, మన పరిస్థితులే అట్లా ఎంచబడుతుండొచ్చు. మానవ లోకంలో, మానవ సంబంధాల్లో మనకున్న పరిస్థితులను బట్టి చాలా చీప్గా మనల్ని చూడొచ్చు, చాలా స్వల్పంగా మనల్ని చూడొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్పమైనవి కూడా స్వల్పమైనవి కూడా ఆయన మరువడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలోకి నడిపించబడదాం. థ్యాంక్ యూ లార్డ్.